నుంచి ఎక్కడా ఎప్పుడు వినబడిన మాటలు ఈ ప్రాంతంలో ఇప్పుడు వినపడుతున్నాయి కాబట్టి ఈ మాటలకి చెవియొగ్గి అందరూ వచ్చే మాటలు విని తమ బ్రతుకులను మార్చుకునే గొప్ప భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించి మనం కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి అంతవరకు కేవలం మీ నామ మహిమార్థమే జరిగించుకోమని కోరుకుంటూ అతి త్వరలో మహిమతో మేఘాలపై రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయముతో ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిదండి. కూడొచ్చిన మీ అందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న దైవజనులకి, అధ్యక్షుల వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. చాలా చక్కగా ఈ చలికాలంలో, ఈ జనవరి మాసంలో దేవుడు ప్రేమించి మనల్ని ఈ విధంగా కూడుకొని 2 రోజులు సువార్త కూడికలు ఏర్పాటు చేసుకున్న గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. నిజంగా ఈ సమయంలో వాక్యం చాలా కరువైపోతుంది. యూట్యూబ్లో చూస్తే వాక్యం ఉంది, టీవీలో చూస్తే వాక్యం ఉంది, అడుగడుగునా వాక్యాలు ఉన్నాయి. వాస్తవమే, వాక్యాలైతే ఉన్నాయి, కానీ ఒక ఆత్మని నిలబెట్టి ఒక ఆత్మని పరలోకానికి చేర్చే వాక్యాలు మాత్రం అరుదుగా అక్కడక్కడ మాత్రమే మనకు కనపడుతున్నాయి. కాబట్టి అన్ని వాక్యాలు మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళవు. ఎందుకంటే అపవాది కూడా వాక్యాన్ని అడ్డం పెట్టుకునే మనుషుల్ని మోసం చేస్తాడని, వాడు కూడా వెలుగునే వాడుకుంటాడని, వాడు కూడా సత్యాన్నే వాడుకుంటాడని పరిశుద్ధ గ్రంథంలో మనం ఎన్నో మాటలు చూసాం. కాబట్టి చెప్పబడుతున్న ప్రతి మాటలో కూడా ఎంతో దూరం నుంచి ప్రయాసపడి దైవజనులు వచ్చి ఈ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. లెక్క ప్రకారంగా అయితే అసలు ఈ ప్రాంతంలో ఈ రోజుల్లో ఇక్కడ మీటింగ్స్ జరిగే అవకాశమే లేదు. అనుమర్లపూడి అనే వేరే ప్రాంతంలో ఈ 2 రోజుల కూడికలు జరగాలి. కానీ దేవుని చిత్తాన్ని బట్టి, ఎంతోమంది సహోదరుల ప్రార్థన బట్టి ఈ ప్రాంతంలో ఎలాగైనా కూడికలు ఏర్పాటు చేయాలి అని దేవుని ఏర్పాటుతో ఈ మీటింగ్స్ జరిగాయి. కాబట్టి ఈ మీటింగ్స్ వెనకాల మనుషులు అనేవాళ్ళు ఎవరూ లేరు, కానీ సాక్షాత్తు దేవుడే ఈ ప్రాంతంలో మీటింగ్స్ ఏర్పాటు చేయాలని ఎంతోమంది సహోదరుల్ని ప్రేరేపించి తమ కష్టాజీతాన్ని కొంత వెచ్చించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మన సంఘం తరపున పాస్టర్ రత్నపాల్ గారి తరపున ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మనం మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటాం తప్ప ఏనాడు కూడా మనం కానుకలు పట్టలేదు, ఎవరి దగ్గర కూడా మనం డబ్బులు అడగలేదు. డబ్బులు అడగలేదు అనగానే 2 ఆలోచనలు వస్తాయి. డబ్బులు ఎక్కడి నుంచో వస్తున్నాయి కాబట్టి అడగలేదు అని అనుకునే అవకాశం కూడా ఉంది. లేదు, ఎక్కడి నుంచో డబ్బులు రావట్లేదు. కష్టపడి ప్రయాసపడి ఈ వాక్యంలోని మాటలు మాకు తెలుసు కాబట్టి ఈ మాటలు సరిగ్గా మనుషులకి అర్థం కావట్లేదు అనే విషయాన్ని గ్రహించి ఈ కూడికలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కూడికల వెనకాల ఎంతో కష్టం ఉంది, దాని వెనకాల దేవుడి ప్రేమ ఎంతో ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించిన గ్రామ ప్రజలందరూ కూడా సకాలంలో వచ్చి మాటలు వినవలసిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తూ, ఇక మనం వాక్యంలోనికి వెళ్తే నిజంగా ఈ కూడికల వెనకాల దేవుడే ఉన్నాడు అనే మాటతో మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్న వారే చాలా వరకు 90% ఇక్కడ వచ్చి ఉంటారు. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకొనని వారైతే మీరు ఇక్కడికి రావాల్సిన పని కూడా లేదు. కాబట్టి నేను మాట్లాడే 25 నిమిషాలు 20 నిమిషాలు దేవుణ్ణి నమ్ముకోండి, దేవుణ్ణి నమ్ముకోండి, దేవుణ్ణి నమ్ముకోండి అని నేను చెప్పట్లేదు. కానీ నమ్ముకున్న తర్వాత ఒక మనిషి, ఒక విశ్వాసి చేయాల్సిన పని గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే సాధ్యమైనంత వరకు అందరూ కూడా వాక్యం తెలిసి దేవుణ్ణి నమ్ముకున్న వారే ఉన్నారు. కాబట్టి నమ్ముకుంటే సరిపోదు, నమ్ముకున్న తర్వాత ఏదో పని మనిషి చేయాలి అన్న విషయం గురించి మనం ఆలోచన చేద్దాం. నిజంగానే ఈరోజు ఎవరినైనా కనుక్కోండి, దేవుణ్ణి నమ్ముకున్నామంటే అవునండి మేము దేవుణ్ణి నమ్ముకున్నాం అని అంటూనే ఉంటారు తప్ప నమ్ముకున్న తర్వాత మనం ఎవరినైతే నమ్ముకున్నామో ఆ మనిషికి ఇష్టంగా బ్రతకట్లేదు. సామాన్యంగా పెళ్లి చేసుకున్నప్పుడు ఆ భర్త భార్యకి ఇష్టంగా బ్రతకలేదు అనుకోండి, ఆ కాపురం సరిగ్గా ఉండదు. భార్య అయినా భర్తకి ఇష్టంగా ఉండాలి. ఆ తర్వాత వారిద్దరూ కలిసి కన్న బిడ్డలైనా సరే వాళ్ళకి ఇష్టంగా బ్రతకాలి. మన మధ్య ఉండే బంధాలు, సంబంధాలు, సంఘంలో ఉన్నవారైనా మన చుట్టుపక్కల అందరి వారైనా వారి ఇష్టం కోరుకున్నట్టు మనం ఉండాలి, ఇష్టపూర్వకంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. ఇష్టం లేకపోతే ఏ సంబంధం కూడా ముందుకు వెళ్దాం. మనందరినీ దేవుని నమ్ముకున్నాం, మనందరం కూడా దేవుని నమ్ముకున్నాం, దేవుని ఇష్టపడ్డాం కాబట్టి మనందరం నమ్ముకున్నాం. ఓకే, మరి ఆయనకి మనం ఇష్టంగా బతుకుతున్నామా? మనమైతే ఆయన ఇష్టపడ్డాం, దాంట్లో నో డౌట్. ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడా? ఇష్టపడే విధంగా మన బ్రతుకుంటుందా అనే విషయం ఈరోజు ఎక్కడ కూడా మనిషి ఆలోచన చేయట్లేదు. మనిషి ఆలోచన చేయకపోవడం వల్ల చాలా ప్రమాదంలోనికి వెళ్ళిపోతున్నాడు. ఎవరెవరి ఇష్టాలో తెలుసుకుంటూ ఉంటాడు. పెళ్ళైన కాడి నుంచి ఒక 6 నెలలు, 1 సంవత్సరం వరకు అసలు భార్యకి ఏమి ఇష్టమో అది తేకుండా ఇంటికి రాడు భర్త.
పిల్లలు పుట్టిన కాడి నుంచి ఆ పిల్లల ఇష్టాలు నెరవేర్చాలని తాపత్రయం పడుతూ ఉంటాడు భర్త. ఇక భార్య దగ్గరికి వచ్చామనుకోండి, కొత్తగా పెళ్ళయింది కాబట్టి రానిపోని వంటలు కూడా నేర్చుకొని ఎలాగైనా నా భర్తని నచ్చేలా చేయాలి అని చెప్పి ఆమె కూడా ప్రయత్నం చేస్తూ ఉండిద్ది. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడి ఇష్టం ఎవరు తెలుసుకుంటున్నారు? దేవుడి ఇష్టాన్ని ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? ఒక్క మాట మనం చూస్తే అందరూ కూడా పరిశుద్ధ గ్రంథములు తెరిచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి 10వ వచనం చదివి సహాయం చేయండి. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునిడి. ప్రతి ఒక్కరి ఇష్టాన్ని తెలుసుకుంటున్న మనం దేవుడి ఇష్టాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అక్కడ ప్రీతికరం అంటే ఇష్టం అన్నమాట. దేవుడికి ఏది ఇష్టం మనకు ఎలా తెలిసిద్ది? భార్య ఇష్టమైతే తెలుసు, మాట్లాడతాం కాబట్టి. భర్త ఇష్టాలు, పిల్ల ఇష్టాలు, సంఘంలో పాస్టర్ గారి ఇష్టాలు, ఇలా ప్రతి ఒక్కరి ఇష్టాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. కానీ దేవుడి ఇష్టం ఎలా తెలిసిద్ది అంటే దేవుడి ఇష్టం ఎక్కడో బైబిల్లోనే ఉంది. బైబిల్లోనే దేవుడి ఇష్టం ఉంది. అందుకే దాన్ని ఏమన్నాడంటే, గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధు వలె, ఎవరైతే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు వెలుగు సంబంధులు. అవును, దేవుడికి ఏమిష్టం? మీరు చెప్పండి ఒకటి. దేవుడికి ఇష్టమైంది ఏంటి? ఏం చెబుతారు? దేవుడికి ఇష్టం అనగానే ఏమైనా ఒకటి చెప్పండి. కానుకలు ఇస్తే దేవుడికి ఇష్టమేనా? బడులు ఇస్తే దేవుడికి ఇష్టమేనా? ఏమి ఇవ్వాలి దేవుడికి? మనం అంత ఆలోచన చేయకూడదని చెప్పి బైబిల్లో కూడా అదే మాట రాయబడి ఉంది. దేవుడికి ఏమి ఇష్టమో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒకసారి 28, 29 వచనాలు కలిసి ఉంటాయి, చూద్దాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి, జాగ్రత్తగా వినాలి, ఆ కృప కలిగి వినయ భయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన, చాలు. దేవుడికి ఏమి ఇష్టం అంట? దేవుడికి ఇష్టం అంటే ఏదేదో చెబుతాడేమో అనుకున్నాం. సింపుల్గా ఉంది, అర్థమైపోయింది. దేవుడికి ఏమి ఇష్టం అంటే ఫస్ట్ ఏముంది? వినయం, రెండోది భయం, మూడోది భక్తి. అంతే. దేవుడికి ఏదేదో ఇష్టం కాదు. ఎక్కడో పరలోకంలో ఉన్న దేవుడు, ఈ సర్వలోకాన్ని సృజించిన దేవుడు, సకల చరాచర జగత్తును అందున్న సమస్తమును తన మాట చేత సృజించిన దేవుడు నాకేమిష్టమో తెలుసా అని ఏం చెబుతున్నాడంటే బారు చిట్టీలు చెప్పట్లేదు. మనం కానీ సరుకులు కొనడానికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటామే, అంత పెద్ద చిట్టీలు ఏం చెప్పట్లేదు. సింపుల్గా 3 ముక్కలతో తెగ్గొట్టేస్తున్నాడు. నాకేమిష్టం అంటే వినయం, భయం, భక్తి. ఉందంటారా ఇది మనిషికి? ఈరోజు మనిషిలో ఉన్నాయా అండి ఇవి? వినయం ఉందా అసలు ఈరోజు మనిషిలో? ఈరోజు వినయం మనిషికి లేదు కాబట్టి దేవుని దూషిస్తున్నాడు. ఏదో దేవుడు కొన్ని కార్యక్రమాలు చేయకపోతే ఏ దేవుళ్ళే అండి, మాకేం చేస్తున్నాడు ఆయన? పెళ్ళైన కాడి నుంచి, మా కూతురికి పెళ్లి చేసిన కాడి నుంచి, మా ఇంటికి అల్లుడొచ్చిన కాడి నుంచి ఏం మంచి చేశాడు? ఆ 2025లోనూ ఏమి చేయలేదు, ఈ 2026లో కూడా దేవుడు మాకేమీ చేయలేదు. ఆ ఏం మంచి చేశాడులే అని దేవుణ్ణి తొడనాడుతూ తక్కువగా తీసి మాట్లాడుతున్నాడంటే మనిషికి వినయం ఉందంటారా లేదంటారా? ఎక్కడ మనిషికి వినయం లేదు. ఇక నెక్స్ట్ భయానికి వచ్చేటప్పటికి అసలు భయం ఉందా? అసలు భయం లేదు. ఏమంటే చిన్న సూది ఇంజెక్షన్ చేసే డాక్టర్కి భయపడుతున్నాడు. అంతెందుకు కట్టుకున్న భార్యకి భయపడుతున్నాడు. కట్టుకున్న భార్యకి లేటుకి వెళ్తే ఇంటికి రానిదేమో అని భయం, లేకపోతే వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయిద్దేమో అని భయం. ఏమంటే 10,000, 15,000, 20,000 మహా అయితే అంతే. ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసే యజమాని మన మీద ఉంటాడు, వాడికి కూడా భయపడుతున్నాడు. ఎవరు అంటే మనిషి. భార్యకి భయపడుతున్నాడు భర్త, భర్తకు భయపడుతుంది భార్య. వీళ్ళిద్దరికీ భయపడాలి పిల్లలు, లేకపోతే ఊరుకోడు, గొడ్డొచ్చినట్టు కొడుతూ ఉంటాడు వాళ్ళని. యజమానికి భయపడుతున్నాడు. ప్రతి మనిషి అందరికీ భయపడుతున్నాడు. ఇంకా కాస్త తక్కువకి వెళ్ళి మాట్లాడితే కుక్కకి, నల్లికి, కప్పకి, పాముకి కూడా భయపడుతున్నాడు. కానీ ఎవరికి భయపడట్లా? చివరికి ఎవరు ఉత్తి పుణ్యాన్ని దొరికాడు అంటే దేవుడే. ఆ దేవుడికి భయపడాలా,
అన్న స్థాయిలో చాలా తక్కువగా తీసేసి దేవుడిని పక్కన పెట్టేస్తున్నాడు. మనుషులకి దేవుడు అంటే భయం లేదు. ఇక నెక్స్ట్ భక్తి. ఇక ఈ రెండు లేకపోతే ఇంక అదే ఉంటాయి. మీకు విషయం తెలుసా, భక్తి అని లోపలికి వెళ్ళి మనం బాగా ఆలోచన చేసామనుకోండి, దాని ఇన్నర్ మీనింగ్ ఏంటంటే ప్రేమ. భక్తిని బాగా తవ్వామనుకోండి, లోపల ఉండేదే ప్రేమ. ఇక వినయం లేనోడికి, భయం లేనోడికి ప్రేమ నుంచి వచ్చిద్ది. నీకు విషయం తెలుసా, ఒక సాటి మనిషిని మనం ప్రేమించాలన్నా, సంఘంలో ఉన్నవారిని ప్రేమించాలన్నా, ఆఖరికి దేవుణ్ణి ప్రేమించాలన్నా ప్రేమకు ముందుండే లక్షణాలు ఈ రెండు. ఒకటి వినయం, ఇంకోటి భయం. ఈ రెండు ఉంటే ఆటోమేటిక్గా వచ్చేదే ప్రేమ. కానీ వినయం, భయం, భక్తి ఇవి ఏమీ లేవంట. కానీ దేవుడికి ఏమి ఇష్టం? అవే ఇష్టం. అందుకే ప్రీతికరమైన సేవ చేయుదుము అని చెప్పి కామ పెట్టాడు కదా, అక్కడ ఆగుదాం. అలా చెప్పి ఏదో పెద్ద డైలాగ్ రాస్తున్నాడు దేవుడు. ఏం రాస్తున్నాడు చదవండి. ఏలయనగా మన దేవుడు కృపామయుడై ఉన్నాడని రాయొచ్చుగా. దేవుడు కృపామయుడేనా? దేవుడు దయామయుడేనా? దేవుడు జాలి కనికరం కలిగిన వాడేనా? ఎన్ని పేర్లున్నాయి మన దేవుడికి. ప్రేమ ఉంది, కరుణ ఉంది, జాలి ఉంది. ఇలాంటి లక్షణాలు మన దేవుడు తప్ప ఎవ్వరూ చూపించలేరు. అలాంటి లక్షణాలు ఉన్న దేవుడు మీరు వినయం, మీరు భయం, మీరు భక్తి ఈ మూడు కలిగి ఉండాలి. ఉండలేదో ఏలయనగా అంటే అదే. ఎందుకు అంటే మన దేవుడు ఏమై ఉన్నాడంట, అది మీరు దేవుణ్ణి ఒక సైడ్ మాత్రమే చూశారు. ఏదో కరుణామయుడు, జాలిమయుడు అని చెప్పి ఆయా పాటలు చూసుకుంటూ దేవుడు ఇలాగే ఉంటాడు, నేను ఏం చేసినా అలాగే ఉంటాడు, నేనైతే భయం ఉండను కానీ దేవుడు నన్ను కరుణించాలి, నేనైతే వినయం చూపించను కానీ నేను జాలి చూపించాలి. అలా మనిషి ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడే ఉన్నాడంటే జాగ్రత్త, నేను కరుణామయున్నే, నేను జాలిమయున్నే. అది కాయిన్కి ఒకవైపే, అది నాణ్యానికి ఒకవైపే, నేను రెండో వైపు దహించు అగ్నినై ఉన్నాను. నీకు పుట్టుకిచ్చింది నేను, నిన్ను పెంచి పోషిస్తుంది నేను, ఈ భూమి మీద జీవితకాలాన్ని ఏర్పాటు చేసింది నేను, సంబంధాలు బాంధవ్యాలు ఏర్పాటు చేస్తుంది నేను, పెళ్లి చేస్తుంది నేను, తల్లిదండ్రులకు పుట్టిస్తుంది నేను. అన్నీ చేసిన నేను, నాకు నువ్వు భయం కలిగి ఉండాలి, నాకు నువ్వు భక్తి కలిగి ఉండాలి, నాకు నువ్వు వినయం చూపించాలి. నా మీద, నా దగ్గర వినయ భయభక్తులు నువ్వు చూపించకపోతే జాగ్రత్త, తోలు తీస్తా అంటున్నాడు. మన భాషలో చెప్పుకోవాల్సి వస్తే దహించు అగ్ని. ఏమండి, ఆయన మనం తట్టుకోలేం. తెలుసా మీకు, దేవుడి ప్రేమనే మనం చూస్తున్నాం, దేవుడి ఆ తీర్పు తత్వాన్ని మనం చూడలేకపోతున్నాం. అర్థమైందా? ఒకనాడు పాత నిబంధనలో పెద్ద పెద్ద రాజులుగా కాలరెగరేసిన వాళ్ళు ఉన్నారు. ఐగుప్తు రాజులు ఉన్నారు, ఫరోలు. మెసొపొతేమియా నాగరికతలో పెద్ద పెద్ద రాజులు ఉన్నారు, బబులోను రాజులు ఉన్నారు. దేవుడికి వ్యతిరేకంగా బతికారు. దేవుడంటే భయం లేదు, దేవుడంటే వినయం లేదు, దేవుడంటే భక్తి లేదు. వాళ్ళు ఇప్పటికీ భయపడుతూ ఉంటారు. ఆ ప్రాంతాలకు వెళ్తే సముద్రాలను వాడుకున్నాడు, గోడల్ని వాడుకున్నాడు, రథాలను వాడుకున్నాడు, అంతా చల్లని చేసేసాడు. ఎవరనుకున్నారు? దేవుడు. ఆయన తీర్పులు మనం తట్టుకోలేం. కాబట్టి అందుకే అంటున్నాడు, నీ శరీరంలో ఆత్మ ఉంది, దాన్ని ఏదో రోజు తీసేస్తా. మరణం పేరుతో ఆత్మ బయటికి తీసేలోపు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఎవడెవడో భయపడుతున్నావు, వాడికి కాదు, నాకు భయపడాలి. ఆయన అంటే వినయం, భయం, భక్తులు ఉన్నాయనుకోండి, అది ఆయనకి నచ్చిద్ది, అది ఆయనకి ప్రీతికరమైన సేవ. అప్పుడు అలా మనిషి బతికాడు అనుకోండి, అప్పుడు టైటిల్లో ఉన్న పేరుకి అది సార్థకం అయింది. టైటిల్లో కిందే ఉంది దైవానంద జీవితం. దేవుడికి ఆనందం వచ్చేలా జీవించాలంటే మనిషికి వినయం ఉండాలి, మనిషికి భయం ఉండాలి, మనిషికి భక్తి ఉండాలి. ఈ మూడు ఉన్నాయనుకోండి, ఆ కింద టైటిల్లో ఉన్నదాన్ని మనం సార్థకం చేసుకున్న వాళ్ళం అవుతాం. అదే దైవానంద జీవితం, దేవుడికి ఆనందం ఇచ్చే జీవితం. ఏదేదో చేయాల్సిన పనిలా నువ్వేదో ఆయన కోసం మేడలు కట్టాల్సిన పని లేదు, గుడి మీద గంటలు ఇవ్వాల్సిన పని లేదు. నీ హృదయంలో ఉందే, నీ లోపలికి పంపించాడే పరిశుద్ధాత్మ, ఆయన నిన్ను గద్దిస్తున్నప్పుడు తగ్గు. మనిషి చాలా అహంతో బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఏదో 4 రాళ్ళు వెనక సంపాదించుకోగానే నా అనేవాడు లేడు అని చాలా అహంతో ప్రవర్తన చేస్తూ ఉంటాడు. అది నీకు తగదు నాయనా, చాలా జాగ్రత్తగా ఉండు అని చెబుతున్నాడు. ఎవరెవరికో భయపడుతున్నావు నువ్వు, నాకు కాస్త భయపడు, నాకు భయపడిపోతే నీకు ప్రాబ్లం అని చెబుతున్నాడు. ఏమండి, ఈ 3 లక్షణాలు మనలో ఉన్నాయా? ఒకవేళ ఈ 3 లక్షణాలు మనలో ఉంటే మనం నిజంగా దేవుణ్ణి ఆనందపరిచే వాళ్ళం, దేవుడికి మనం నచ్చేవాళ్ళం, మనం చేసే సేవ ప్రీతికరం. ఇదే పరీక్షించమన్నాడు. ఇవే బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో గొప్ప జ్ఞానాలు కాదు, మనం పాటించగలిగే సింపుల్ నాలెడ్జ్ని మనకిచ్చి
మీరు ఈ 3 లక్షణాలు కలిగి ఉండండి, మీరంటే నాకు ఇష్టం అయ్యా, మీకోసం ఏమైనా చేస్తాను అంటున్నాడు. ఏమండి ఈ 3 లక్షణాలని పాటించకపోతే ఇక మనిషి బతుకుగా మనకేమైనా అర్థం ఉందా? ఏమండి కుక్కలు బతుకుతున్నాయి, జంతువులు బతుకుతున్నాయి, పందులు బతుకుతున్నాయి, అవి బతుకుతున్నాయిగా. ఆ జీవితానికి మన జీవితానికి తేడా ఏంటి? అవి చెప్పిన మాట వింటున్నాయి, దేవుడికి సంతోషాన్ని కలుగజేస్తున్నాయి. ఆకాశములు ఆయన మాట వింటున్నాయి, భూమి ఆయన మాట వింటుంది, నీరు, నిప్పు, గాలి, పంచభూతాలు అన్నీ ఆయన చెప్పినట్టు వింటున్నాయి. రేపటి రోజున ఆయన నాశనం చేద్దాం అనుకున్నప్పుడు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి. అవన్నీ రెడీగా ఉన్నాయి. ఆయన ఆజ్ఞ ఇవ్వాలి, భూమి నాశనం. ఆనాడు నీటికి ఆజ్ఞ ఇచ్చాడు, చెప్పిన పని చేసింది 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు నోవహు కాలాల్లో. కానీ ఈరోజు ఆయన నీటిని వాడుకోబోట్లా. రేపు వచ్చే 2వ రాకల్లో ఆయన అగ్నిని వాడుకోబోతున్నాడు. అది కూడా సిద్ధంగా ఉంది. అన్నీ ఆయన మాట వింటున్నప్పుడు ఏమండి అన్నిటినీ నోటి మాటతో చేశాడు, కానీ మనుషులు మాత్రం దేంతో చేశాడు? చేతితో చేశాడు. అంత ప్రత్యేకపరిచిన దేవుడికి మనం ఏమిస్తున్నాం? ఈ మూడు లక్షణాలు మన జీవితంలో లేకుండా బతికితే అది టైటిల్లో ఉన్న మొదటి పేరు. అదే దైనందిన జీవితం. ఏదో రోజువారీ జీవితం, పొద్దున్నే లేచామా, పని చేసుకున్నామా, తిన్నామా, తెచ్చుకున్నామా, ఏదో పిల్లల్ని పోషిస్తే దేవుడు పరలోకం ఇస్తాడేమో అనుకుంటున్నావు. అన్యాయం అయిపోతావు నువ్వు. అలాగని పిల్లల్ని పోషించకూడదా? పోషించాలి. కానీ వాళ్ళ కోసమే బతుకుతున్నట్టు బతికావనుకో, రేపు దేవుడు నేను లెక్క అడుగుతాడు. ఆ పిల్లల్ని ఇచ్చిందే ఆయన. నువ్వు కాపురం చేస్తున్న భర్తను కానీ, కాపురం చేస్తున్న భార్యని ఇచ్చిందే ఆయన. ఈ భర్తకు ముందు ఆ పరమ భర్త ఉన్నాడు. ఆయన్ని పట్టించుకోకుండా నీ రోజువారీ జీవితంలో దేవుని సంఘ కార్యక్రమాలకు రామన్నారావు, దేవుడు పనులు చేయమన్నారామన్నారావు. ఆఖరికి దేవుడి మాటలు వినటానికి ముందు రాండయ్యా అన్నా నువ్వు రాపోతున్నావంటే నీది దైనందిన జీవితం. ఆ జీవితం రేపు నీకు నరకాన్ని ఇచ్చిద్ది. ఆ దైనందిన జీవితంలో దేవుడు ఆనందపడట్లా, సాతాన్ని ఆనందపరుస్తున్నావు. వాడి కోసమే బతుకుతున్నావు. ఏదో దేవుడిని పక్కన పెట్టి చేసుకుంటున్నావు, అన్నీ చేస్తున్నావు. కానీ ఇస్తాడు, నీకు ఆయుష్కాలం ఇచ్చాడు కాబట్టి రోజువారీ జీవితంలో అన్నీ ఇస్తున్నాడు. నెలకు వస్తున్నావు, నీ చేతికి డబ్బులు ఇస్తున్నాడు, తింటే అరుగుతుంది, చక్కగా అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మంచిగా అనుకోవద్దు. ఒకనాడు మరణం పేరుతో నిన్ను దూరం చేస్తాడు. నీ ఆత్మ అన్యాయం అయిపోయే రోజు ఒకటి ఉంది. ఆ రోజు ఎవ్వరూ రారు. నీ రోజువారీ జీవితం నీకు పరలోకం తేదు. నీ దైనందిన జీవితం నీకు పరలోకం తెచ్చి పెట్టదు. దైనందిన జీవితంలో దేవుణ్ణి పెట్టు. దైనందిన జీవితంలో దేవుడి ఇష్టాన్ని చూసుకో. దేవుడికి నచ్చుతున్నానా? ఏ పని చేసినా దేవుడికి నచ్చుతున్నానా? నా ఇంట్లో ఒక ఫంక్షన్ చేస్తున్నా, నా కూతురు పెద్ద మనిషి అయింది, ఒక ఫంక్షన్ చేస్తున్నా, నా కొడుకు పెళ్లి చేస్తున్నా, నా కూతురు పెళ్లి చేస్తున్నా, నా దేవుడికి నచ్చుతుందా? నా దేవుడు కార్యక్రమాలు ఇష్టపడుతున్నాడా? ఆయన చెప్పినట్టుగానే ఉందా? బైబిల్లో ఉన్నట్టుగానే చేస్తున్నా? బైబిల్లో లేని చేయను, బికాస్ నా దేవుడికి నచ్చదు. నా దేవుడికి నచ్చిన పని నేను చేయను, బికాజ్ ఈ జీవితం దైవానంద జీవితం. దేవుణ్ణి ఆనందపరచడానికి మనం వచ్చాం. చిన్న ఆయుష్కాలం ఇంతలో కనపడి అంతలో మాయమైపోతుంది. పెద్దోళ్ళు కాదు, 30 ఏళ్ళు వచ్చినా మేమే పనులు చేయలేకపోతున్నాం. తునప్రాయంగా మన ప్రాణం పోయే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఈ చిన్న ఆయుష్కాలంలో ఏదో రోజువారీ జీవితం చేసుకుంటూ నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటే ఆనాడు ధనవంతుడికి పట్టిన గతే పట్టిద్ది. ఆ ధనవంతుడు ఏం చేశాడు తెలుసా? వాడు ఏ తప్పులు చేయలా, చిన్న తప్పు చేశాడు. ఏంటంటే వాడు దైనందిన జీవితమే చేశాడు. అందుకే వాడు అడిగినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికావు నాయన. అబ్రాహాం గారిని అడుగుతాడు, తండ్రివైన అబ్రాహామా, నాకెందుకు రాలేదు ఆ పరదేశు? ఈ వ్యాధులు పొందే స్థలంలో నేను ఎందుకున్నాను? అప్పుడు సింపుల్ మాట చెప్పాడు, నువ్వు దైనందిన జీవితంలో బతికావు, దేవుడు అనేవాడు ఉన్నాడనే విషయం మర్చిపోయావు. పండగలు గుర్తుకొస్తావు, డిసెంబర్ 31 గుర్తుకొస్తావు, ఏదో ఆదివారం సంఘానికి కూడా నేను అడుక్కోవాలి రా అని అడుక్కోవాల్సిన స్థితికి ఈరోజు మనం దేవుణ్ణి తెచ్చాం. కాబట్టి ఆనాడు ఆయన మాట్లాడతాడు, ఈరోజు మనం ఎగురుతున్నాం, రేపు ఆయన ఎగురుతాడు. ఏంటి ప్రభు నాకు ఇవ్వలేదంటే సింపుల్ నాయన, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతికావు, నీ ఇష్టం వచ్చినట్టు ఆడికి వెళ్ళిపో అంటాడు. ఆరని అగ్నికి 10 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు కాదు, 1,00,000 ఏళ్ళు కాదు, కోట్లేళ్ళు కాదు, యుగాలు వేదన పొందే ఆ స్థలానికి అన్యాయంగా వెళ్ళిపోవటానికి కారణం ఒకటే, నీ దైనందిన జీవితం. దేవుడు లేని నీ జీవితం, దేవుడు లేని నీ చదువు, దేవుడు లేని నీ కాపురం, దేవుడు లేని నీ పిల్లల పెంపకం అన్యాయం అయిపోయిద్ది. మనిషి అన్యాయంలోకి వెళ్ళిపోతున్నాడు. దేవుడు న్యాయం చేశాడు, నీకు మంచి పుట్టుకిచ్చాడు, అంగవైకల్యం లేదు, మంచి అందాన్ని ఇచ్చాడు,
మంచి చేతి పని చేసుకునే సామర్థ్యాన్ని నీకు ఇచ్చాడు. ఇన్ని చేసిన మేలు అడుగుతున్న దేవుడు ఒకటే, నా కోసం జీవించు. అలాగే నీ జీవితాన్ని వదులుకోమనట్లా. భార్యతో కాపురం చేయి, పిల్లల్ని చదివించు, కానీ అన్నీ చేస్తూనే కాస్త నా గురించి కూడా ఆలోచించేయి. ఉదయం లెగంగానే భార్య గురించి, పిల్లల గురించి ఆలోచన చేసే ఒక్కసారి నా గురించి కూడా ఆలోచించేయి. నాకంటూ ఒక పని ఉంది అని దేవుడు యేసుక్రీస్తు అని భూమి మీదకి పంపిస్తే ఆయన వచ్చేమన్నాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చానన్నాడు. దైనందిన జీవితంలో ఏ క్లాస్గా బతికిన ప్రభు మనకు మాదిరై ఉన్నాడు. ఆయనకి ఉంది దైనందిన జీవితం, వడ్ల పని చేసుకుంటూ ఉంటాడు. ఆయనకి చెల్లెలు ఉన్నారు, ఆయనకి తల్లి ఉంది, ఆయనకి తమ్ముళ్ళు ఉన్నారు. కానీ అలా అని దైనందిన జీవితంలో పడిపోయి దేవుడు చెప్పిన పని ఆయన వదలలేదు. దేవుడి కార్యక్రమాలను చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాడు. దైనందిన జీవితంలో దేవుణ్ణి పెట్టాడు. ఏ క్లాస్గా ఆయన జీవితం చూడంగానే సెటరేట్ అయిపోయింది. అలా ఉండాలి మన జీవితం. అలా ఈరోజు ఏ భక్తుడు వినయ భయభక్తులతో దేవుడికి ప్రీతికరమైన సేవ చేస్తూ దేవుణ్ణి ఆనందపరుస్తున్నానా అని ఎవరు ఆలోచన చేస్తున్నారు? ఈరోజు ఎవరికి నువ్వు సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి నీ హృదయానికి ప్రశ్న వేసుకో. ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడు మీ దగ్గర నుంచి ఏ డబ్బు ఆశించకుండా దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది వచ్చి, అసలే పండగల సమయం, ప్రతి పిల్లలకి బట్టలు కొనాలని ప్రతి తండ్రికి ఉండిద్ది, ప్రతి భార్యకి మంచి డబ్బులు తీసుకురావాలని ప్రతి తండ్రికి ఉండిద్ది. అలా మాకు డబ్బులు ఉన్నాయి, వాటితో మేము శుభ్రంగా ఇంటిని పోషించుకోవచ్చు. కాదు, అలా చేయకూడదు. దేవుణ్ణి ఆనందించే పని కూడా చేయాలని చెప్పి కాస్త మాకు ఎక్కువ దేవుడి పనికి ఖర్చు చేసి ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసి, ఆరిపోతున్నా రగిలిపోతున్నా నమ్మితేనే సరిపోయిద్ది అనుకున్న వారిని నమ్మితే సరిపోదు, నమ్మిన తర్వాత ఏదో చెయ్యాలి అనే విషయాలు తెలియజేయడానికి ప్రయాసతో, భారంతో, ప్రార్థనలతో కష్టపడి ఏర్పాటు చేసిన ఈ మీటింగ్స్ యొక్క విలువ చాలా విలువైనది. చాలా అంటే చాలా విలువైనది. ఇవన్నీ కూడా రేపు దేవుడి రోజున తీర్పులోనికి తీసుకొస్తాడు. దైవానంద జీవితం అంటే ఏంటో పరిచయం చేయడానికి ఆనాడు నీ గ్రామానికి పంపించాగా. ఉద్యోగాల పేరిట, అవి పేరిట ఏవయ్యా వస్తున్నాయి? ఏదయ్యా నీతో పాటు వస్తుంది? చెప్పండి, ఏమొస్తున్నాయి? ఈరోజు ఏమీ రావని ధనం నిన్ను అన్యాయం చేసి తన చిన్న విషయాన్ని గ్రహించలేక బతుకుతున్న మనిషి బతుకు ఒక బతుకే కాదు అది దేవుడి దృష్టిలో. ఆలోచన చేసుకోవాలి. ఎలా ఉన్నాం మనం? మొదటి టైటిల్లో లాగా ఉన్నావా? దైనందిన జీవితంలో వెళ్ళిపోతున్నావా? దయలేని పొజిషన్కి వెళ్ళిపోతావు. జాగ్రత్త, ఖబర్దార్, తస్మాత్ జాగ్రత్త అని దేవుడు చెబుతున్నాడు. ఆయన దహించు అగ్నేయి ఉన్నాడు అన్నాడు. మిమ్మల్ని భయపెడతానికి నీ మాటలు చెప్పట్లేదు, కానీ మీరు జాగ్రత్త పడతారని. నాతోటి సమాధానమైన ఆత్మ మీలోనూ ఉంది కాబట్టి మన అందరం కూడా రేపటి రోజున కన్ను మూస్తే పరలోకం వెళ్ళాలి కాబట్టని ప్రేమ పూర్వకంతోనే నేను చెబుతున్నాను. ఈ ఆక్రందన వాక్యంలో నుంచి వస్తున్న ఆక్రందన, నాలోనే ఆత్మ తెస్తున్న ఆక్రందన, అది మీరు గ్రహించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఆయన దహించు అగ్నేయి ఉన్నాడు. ఆ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడికి ప్రీతికరమైన సేవ చేయండి. నువ్వు ఏం సంపాదించినా, మేడలు కాదు కదా ఏం కట్టినా అది నిన్ను అన్యాయం చేసిద్ది. దయచేసి ఈ జీవితంలో ఎవరి చేత నేను అన్యాయం అవ్వబడలేదు, నేను చాలా తెలివిగా బతికా అని అనుకుంటున్నావేమో, నీ మరణం, నీ బతుకు నిన్ను చివరికి అన్యాయం చేసిద్ది. ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఇంకా విలువైన మాటలు దైవజనులు చాలా వరకు మనకి సిద్ధపరిచారు. ఈరోజు రేపటి రోజున దైనందిన జీవితం అంటే ఏంటో, దైవానంద జీవితం అంటే ఏంటో చాలా విలువైన విషయాలు సిద్ధపరిచి మన కోసం ఏర్పాటు చేయడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. ఆయన మాటల ద్వారా కొన్ని మాటలు మనం విందాం. తల ఉంచి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన. కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన నాయన, మహాపరిశుద్ధుడు అయిన మా ఆత్మల కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన. తండ్రి, దైనందిన జీవితం వేరని, దైవానంద జీవితం వేరని, దేవుడికి ప్రీతికరమైన సేవ చేయాలంటే ముఖ్యమైన ప్రాముఖ్యమైన లక్షణాలు వినయ భయభక్తులని. వాటి లేకుండా మేము ఏమి చేసినా, ఏం సంపాదించుకున్నా మా కుటుంబాలు వర్ధిల్లవు, మా బిడ్డలు వర్ధిల్లరు, ఆఖరికి మేము కూడా వర్ధిల్లకుండా ఆరని అగ్నికి ధనవంతులు కూడా వెళ్ళిపోతామని, ఆ వేదన బాధలు మేము తట్టుకోలేమని ప్రేమించి ఎంతోమందిని మీరు లేపి ఈ ప్రాంతంలో ఈ కూడికలు ఏర్పాటు చేశారు నాయన. ఈ కూడికల వెనకాల దేవుడి ఉద్దేశం ఉందని ఇంకా గట్టిగా మాట్లాడితే దేవుడే ఏర్పాటు చేశాడనే విషయాన్ని ఇక్కడికి వస్తున్న మల్లెపాడు గ్రామస్తుల హృదయాల్లోనికి తీసుకువెళ్ళండి. ఈ మాటలు చాలా విలువైనవని, ఇవి బయట దొరకవని, ఆత్మలను రగిలించే
ప్రేరేపించే మాటలు దైవజనుల ద్వారా అందించడానికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఇంకా ఎవరైతే శబ్ద యంత్రాల ద్వారా వింటున్నారో వాళ్ళందరూ కూడా తమ తమ పనులు ముగించుకొని త్వరగా ఈ ప్రాంతానికి వచ్చి వారు ఎప్పుడు ఎక్కడ వినని మాటలు దైవజనుల నోటి ద్వారా విని తమ బ్రతుకులను మార్చుకునే గొప్ప అవకాశాన్ని అందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ, నా తర్వాత ఉన్నతమైన పలుకులని ఆ బిడ్డ నోటి ద్వారా మీరు అనుగ్రహించమని కోరుకుంటూ, ఆ బిడ్డలో ఎటువంటి అస్వస్థత ఉందో అది దూరపరిచి మీ పరిశుద్ధాత్మ శక్తితో నిండుగా ఆ బిడ్డకి సహాయం చేసి ఆ బిడ్డ ద్వారా మీరే మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాన్ని ప్రభువారికి మరింత సమీపంగా మార్చమని మీ ప్రియకుమారుడును మా అందరి ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమెన్. మంచిదండి, చక్కగా దేవుని వాక్యం విన్నా మల్లెపాడు గ్రామస్తులకి, అదేవిధంగా అధ్యక్షుల గారికి, ముఖ్యంగా దైవజనులు రత్నపాల్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు.